కాస్మెటిక్ సర్జరీలు ఎంతవరకు సేఫ్? ఈ ప్రశ్న మరో నటి మరణంతో మళ్లీ తెరపైకి వచ్చింది. కృత్రిమ అందాల కోసం ఆరాటం కన్నడ టీవీ నటి చేతనారాజ్ ప్రాణాలను బలి తీసుకుంది. బెంగళూరులో సెట్టి కాస్మెటిక్ హాస్పిటల్లో చేతనారాజ్ ఫ్యాట్ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరటంతో ఇబ్బంది పడింది. తమ హాస్పిటల్లో ఐసీయూ లేకపోవడంతో సెట్టి కాస్మెటిక్ హాస్పిటల్ సిబ్బంది చేతనారాజ్ని మంజునాథ్ నగర్లో కడే హాస్పిటల్కి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా కడే హాస్పిటల్ వైద్యులు తెలిపారు. గతంలో లైపోసెక్షన్ వికటించడంతో ఆర్తి అగర్వాల్ ప్రాణాలను కోల్పోయారు. 20కి పైగా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోవటమే మైకేల్ జాక్సన్ మరణానికి కారణమన్న వాదన నాడు బలంగా వినిపించింది. ఇప్పుడు చేతనారాజ్ మరణంతో మరోసారి కాస్మెటిక్ సర్జరీలకు కేంద్రంగా ఆందోళన రేగుతోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ అలేఖ్య గారు ఉన్నారు. కాసేపట్లో మోడల్ హరిణిత కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. స్టార్ట్ చేద్దాం. డాక్టర్ గారు, జనరల్లీ ఈ రోజుల్లో బ్యూటీ పైన కాన్షియస్ చాలా ఎక్కువైపోయింది. అంటే ఫీల్డ్తో సంబంధం లేకుండా మామూలు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ఒబెసిటీ ఎక్కువైపోవడం కానివ్వండి, లేదంటే కొంచెం అందంగా కనిపించాలన్న కాన్షియస్ ఎక్కువైపోవడం కానివ్వండి, రీజన్ ఏదైనా సరే ఇట్లాంటి ఒక కండిషన్ నడుస్తోంది. మీరేం చెప్తారు? కాస్మెటిక్ సర్జరీస్లో ఎంతవరకు సేఫ్ అంటారు? ఫ్యాట్ లాస్ సర్జరీస్లో ఉన్న డిఫికల్టీస్ ఏంటంటే ఏం చెప్తారు? So that's a very interesting topic that you'll choose today. కాస్మెటిక్ సర్జరీస్ అనేటివి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ న్యూ. ఏంటంటే ఇప్పుడు అందరికీ దే బికెమ్ పాజిటివ్లీ బ్యూటీ కాన్షియస్. ఫ్యాట్ అనే కాదు, ఇన్ జనరల్ బ్యూటిఫికేషన్ అనేది మీరు అన్నట్టు ఓన్లీ ఫీల్డ్లో లేకపోతే బ్యూటీ ఫీల్డ్లో కానీ మూవీ ఫీల్డ్లో కానీ మాత్రమే కాకుండా ఎవరన్నా కూడా హూ వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్ ఆర్ హూ థింక్ వాళ్ళు సరిగ్గా లేరు, ఇంకొంచెం నేను బెటర్ అవ్వచ్చు అన్న కాన్షియస్నెస్ చాలామందికి ఎక్కువైంది బికాస్ ఆఫ్ ఆల్ ది ఇంటర్నెట్ అండ్ ఆల్ ద వీడియోస్. వి సీ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎవ్రీవేర్ మేకప్ వేసుకొని ఉండడం చూసి సో రెగ్యులర్గా మనం కూడా ఇలా ఉండొచ్చు అన్నమాట అన్న కాన్షియస్నెస్ ఎక్కువ అయిపోయేసరికి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీకింగ్ కాస్మెటిక్ సర్జరీస్. We usually say it's plastic surgery. Cosmetic surgery అనే వర్డ్ ఇట్స్ లైక్ అ జనరల్ టర్మ్ దట్ ఎవ్రీవన్ ఈస్ యూసింగ్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కండిషన్లో యూ సీ దెర్ ఇస్ అ రీసెంట్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. ఫ్యాట్ లాస్ సర్జరీతోని డెత్స్ అవుతున్నాయా అనే క్వశ్చన్ మనం అడిగితే వీ కెనాట్ సే అవును అలా అని కాదు అని కూడా చెప్పలేము. దెర్ ఈస్ ఆల్వేస్ అ ఛాన్స్ దట్ థింగ్స్ క్యాన్ గో రాంగ్. ఎప్పుడు తప్పు జరుగుతుంది అనేది మనం ఈ పేషెంట్కి అయితే అవ్వదు, ఈ పేషెంట్కి అయితే అవుతుంది అని కూడా చెప్పలేము. పేషెంట్ రిస్క్ క్యాలిక్యులేషన్ అనేది ఎప్పుడన్నా కూడా చేస్తాము. కానీ మీరు అన్నట్టు డిఫికల్ట్ లేకపోతే ఎవరు చేస్తారు ప్లాస్టిక్ సర్జరీస్, కాస్మెటిక్ సర్జరీస్ అనేది అవసరమా అనే క్వశ్చన్ అడిగితే అవసరము అని చెప్పొచ్చు, లేదు అని కూడా చెప్పొచ్చు. సమ్ టైమ్స్ ఇట్స్ అ పర్సెప్షన్. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ వెరీ ఫ్యాట్ అండ్ ఇఫ్ ఐ స్టిల్ థింక్ ఐఎమ్ బ్యూటిఫుల్, ఐ మైట్ నాట్ వాంట్ టు గో ఫర్ అ సర్జరీ. బట్ హౌఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇస్ వాట్ వి సే. ఇప్పుడు జరిగిన దాని ప్రకారం మనం చూస్తే ఎవరు చేస్తారు, డాక్టర్ తప్పు చేస్తారా లేకపోతే పేషెంట్కి ఏదైనా జరిగిపోయి చనిపోయిందా, దట్ వీ కెనాట్ సే. 1%, 2% రిస్క్ ఛాన్సెస్ పేషెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కానీ వాట్ వీ షుడ్ రిమెంబర్ ఇస్, ఆర్ వీ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద రైట్ పర్సన్? రైట్ అంటే మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉందా డాక్టర్కి, చాలా పెద్దవాళ్ళే చేస్తారా, చిన్నవాళ్ళు ఫ్రెషర్స్ చేద్దా, అలా కాదు. సర్టిఫికేషన్ ఉందా, ఇస్ దట్ అ సర్జన్? బికాజ్ కాస్మెటాలజీ అనేది ఇప్పుడు చాలా వాస్ట్ బ్రాంచ్ అయిపోయింది. సో ఎంబీబీఎస్ చేశారు అంటే దే డెఫినెట్లీ క్వాలిఫైడ్ యాజ్ అ డాక్టర్. బట్ టు డూ సర్జరీస్ ఇన్ సర్టెన్ స్పెషాలిటీస్, ప్లాస్టిక్ సర్జరీ లేదా డర్మటో సర్జరీ మేము చేసినప్పుడు యూ షుడ్ మేక్ షూర్ దట్ యూ లుక్ ఇన్ టు అ డాక్టర్ హూ సర్టిఫైడ్. ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మనము ఇఫ్ యూర్ చూసింగ్ అ సర్టిఫైడ్ డాక్టర్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అండ్ ద స్కిల్ ఆఫ్ ద డాక్టర్ మ్యాటర్స్. జనరల్లీ ఈ కైండ్ ఆఫ్ సర్జరీలకి ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటే పర్టికులర్గా ఏమైనా చెప్పగలరా? కాస్మెటిక్ సర్జరీలో మనం ఇప్పుడు ఫ్యాట్ గురించి మాత్రమే మాట్లాడితే, బికాస్ దే డూయింగ్ ఫ్యాట్ సర్జరీ, దాంట్లో వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు. బికాస్ నాట్ ఎవ్రీ డాక్టర్ గోస్ విత్ ద సేమ్ ప్రొసీజర్. సమ్ పీపుల్ జస్ట్ డూ క్రయో, which we use cooling therapy to reduce the fat. Some people do liposuction, which we all know. Inch loss అని చేస్తారు చాలా మంది. So there are a lot of different things. So ఏ పర్టికులర్ టాపిక్ లేదా ఏ పర్టికులర్ ప్రొసీజర్ వాళ్ళు పిక్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మన రిస్క్ డిపెండెంట్ ఉంటుంది. ఇఫ్ నేను చేయడం చూసిన టెక్నీషియన్ ఇంకో పేషెంట్ వచ్చేసి చేసేసారు అనుకోండి, దట్ డెఫినెట్లీ రైజెస్ ఎ రిస్క్. ఈ కాస్మెటిక్ సర్జరీస్లో వేటికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే అన్నిటికీ రిస్క్ ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీథింగ్ విల్ లీడ్ టు డెత్ ఎవ్రీ టైమ్. చనిపోయేంత వరకు వెళ్ళిపోయింది ఆ సిచ్యువేషన్ అనుకున్నప్పుడు దెన్ వీ షుడ్ లుక్ ఇన్ టు లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్, నాట్ జస్ట్ ద హాస్పిటల్, నాట్ జస్ట్ ద డాక్టర్, ఆల్సో నాట్ జస్ట్ ద పేషెంట్. మేబీ పేషెంట్ వాజ్ హెల్దీ, మేబీ దెర్ వాజ్, with due respect to the doctors, maybe there was a mistake from the doctor, or maybe the patient didn't accept the surgery well. There will be many things. Pratidi kuda death varake aithe elladu.
సో Okay. మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతాయంటే మేబీ దే విల్ నాట్ సీ డిఫరెన్స్, దట్స్ ద మినిమమ్ థింగ్. వర్స్ట్ థింగ్ ఇస్ ఇఫ్ యూ గెటింగ్ ఇట్ ఆన్ ద ఫేస్ డిస్ఫిగర్మెంట్ అవుతుంది. చాలా మంది ఏదో చేయించుకోవడానికి వెళ్ళి ఇంకేదో ఫేస్ చేపించేసుకొని వచ్చేస్తారు. దల్ కమ్ ఫర్ కరెక్షన్స్ టు ది అదర్ డాక్టర్స్. సో దోస్ ఆర్ ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ దట్ వీ సీ. డెత్ ఈస్ నాట్ దట్ కామన్ ఓకే, ఒకవేళ ప్లాస్టిక్ సర్జరీస్ మనం చూస్తున్నట్లు అయితే. రైట్. జనరల్లీ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి, లైక్ ఈ ఫ్యాట్ లాస్ సర్జరీకి కానివ్వండి, అదర్ దెన్ బ్యూటీకి సంబంధించి ఇప్పుడు లిప్ డాట్ చేయించుకోవడం, లేదంటే హైబ్రోస్ థిక్ చేయించుకోవడం, చిన్ అప్ చేయించుకోవడం, ఈ కైండ్ ఆఫ్ అన్నీ కూడా బ్యూటీకి సంబంధించిన సర్జరీసే. వీటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఉన్నాయి? అలాగే ఎలాంటి కండిషన్లో సర్జరీ డాక్టర్ సజెస్ట్ చేస్తారా, లేదంటే వచ్చిన వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది అది? సో ఫస్ట్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు అడిగినట్లు చూస్తే, రూల్స్ అనేటివి దెర్ ఆర్ డెఫినెట్లీ సర్టెన్ రూల్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ నాట్ ఫాలోయింగ్. ఈ సేమ్ టాపిక్ మా డాక్టర్స్ ఫోరమ్స్లో కూడా చాలా మంది ఇట్స్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ బికాస్ వీ సీ మెనీ పీపుల్ డూయింగ్ మెనీ సర్జరీస్. నాట్ ఓన్లీ దిస్, రీసెంట్లీ వీ గాట్ న్యూస్ దట్ ఎవరో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చనిపోయారు అని. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చూస్తే చాలా మంది చేస్తున్నారు, డాక్టర్స్ కాకపోయినా చేస్తున్నారు. And it's like an open secret, everybody knows but nobody does anything to them. So rules and regulations on paper manam chuste, only a qualified dermatologist or a surgeon will be doing cosmetic or beauty related surgeries or procedures. ఎవరు చేయకూడదు అంటే వీళ్ళు తప్ప ఇంకెవరూ చేయకూడదు. వాళ్ళు ఒకవేళ నేర్చుకున్న ట్రైనింగ్ తీసుకున్న సర్జికల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో సర్జరీస్ ముట్టుకోకుండా ఎనీ ఫేషియల్స్ ఆర్ హైడ్రోఫేషియల్స్ ఆర్ యువర్ కెమికల్ పీల్స్ దట్ యూర్ డూయింగ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. If you're injecting a patient or if you're cutting a patient with your knife or with your scalpel, it means you should be a qualified surgeon. That is a basic rule that we have to stick to. Second thing you asked, patients కి వాళ్ళు వచ్చినందుకు చేస్తారా లేకపోతే మీరు చేయాలనిపించి చేస్తారా? Definitely సజెస్ట్ చేస్తారా లేదా? సో మోస్ట్లీ when the patient comes to us, they'll come because they want some change in what they are looking for. నేను ఇలా ఉన్నాను, చాలా మంది ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా అయిపోయాను, సో నన్ను మళ్ళీ ఇలా చేయండి అనుకున్నప్పుడు దెన్ విల్ ట్రై టు బ్యాలెన్స్. వీ కాంట్ మేక్ దెమ్ లుక్ లైక్ హౌ దే వర్ అట్ 16 years old వెన్ దే కమ్ టు అస్ అట్ 30 years. బట్ అక్కడ మేము సజెస్ట్ చేస్తాం, ఇది చేయించుకుంటే బాగుంటుంది, ఇది చేయించుకుంటే బాగోదు. బట్ సర్టన్ పీపుల్ కమ్ డైరెక్ట్లీ సేయింగ్ ఐ వాంట్ ఫుల్లర్ చీక్, లేదా నాకు షార్ప్ జాలైన్ కావాలి, నా లిప్స్ బాగానే ఉన్నాయి కానీ బికాజ్ నౌ డేస్ లిప్ ఫిల్లర్స్ ఆర్ మోర్ ఫేమస్, సో ఐ ఆల్సో వాంట్ టు గెట్ ఇట్ డన్. అలాంటివి వెన్ పేషెంట్ ఆస్క్, 90% యాజ్ మచ్ as I know doctors will not directly do it. We'll counsel them, ఇది ఇలా చేస్తాము, ఇలా చేస్తే మీరు ఇలా అవుతారు, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాకనే కన్సెంట్ ఫామ్ పైన సిగ్నేచర్ తీసుకున్నాకనే వీ డూ ఇట్. థర్డ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ హూ రియల్లీ నీడ్, హూ హ్యావ్ మెడికల్ కండిషన్స్, విటిలిగో పేషెంట్స్కి ఇదంతా దే విల్ హ్యావ్ డిస్కలరేషన్, కొందరికి అలోపేషియా ఉంటుంది, అలోపేషియా రేట్ వాళ్ళకి ఐబ్రోస్ వెళ్ళిపోతాయి, అలాంటి వాళ్ళకి బికాజ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి చేస్తాం. సో పేషెంట్ సెలెక్షన్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ పేషెంట్ అండ్ హౌ అ డాక్టర్ ఈస్ సెలెక్టింగ్ ద పేషెంట్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్. The last category will be our industry people. For them, what they want, they have to do, whichever the doctor is doing. Selecting the client will get little tricky when it is people who are coming from the industry. జనరల్గా వచ్చే ఇష్యూస్ కన్నా ఇప్పుడు ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళల్లో ఇట్లా డెత్ అయినప్పుడు అది ఒక హాట్ టాపిక్ అయిపోతుంది. అయితే ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఒబెస్ ఫీల్ అయినా, లేదంటే పర్ఫెక్ట్ కొలతలతో ఉండాలని వాళ్ళు కోరుకున్నా, డాక్టర్స్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే జనరల్గా కూడా న్యాచురల్ వేలో కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేసి సర్జరీకి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కంప్లీట్గా సర్జరీ పైన డిపెండ్ అవ్వడం ఇస్ నాట్ వాట్ ఐ పర్సనలీ సజెస్ట్. డెఫినెట్లీ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ న్యాచురల్ వేస్, వర్కౌట్ చేయడము లేదా మీరు మెయింటైన్ చేసుకోవడము, దట్ డెఫినెట్లీ ఎనీవేస్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారంటే అవన్నీ చేస్తూనే ఉంటారు. బట్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద సర్జరీ ఇస్ నాట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్, ఇస్ నాట్ వాట్ ఎనీ డాక్టర్ వుడ్ సజెస్ట్. మేము చేసిన ఒకవేళ ఇఫ్ ఐ డూ ఫ్యాట్ రిడక్షన్ ఫర్ ఎనీ పర్సన్, వాళ్ళ తర్వాత ఇఫ్ దే గెయిన్ వెయిట్ దెన్ దట్స్ ఆన్ దెమ్, ఇట్స్ నాట్ ఆన్ అస్. సో న్యాచురల్ వేస్ విల్ ఓన్లీ బీ యువర్ డయట్ అండ్ యువర్ వర్కౌట్. సో అది వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం ఎప్పటికన్నా ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు చూస్ దట్ ఫస్ట్. చిన్న చేంజెస్, మైనర్ చేంజెస్ ఏమైనా ఉంటే దోస్ యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ద డాక్టర్ అండ్ గెట్ యువర్ కరెక్షన్స్ డన్. సో వెయిట్ లాస్ కోసం చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వెయిట్ లాస్లో భాగంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యే పీపుల్ని ఎంతవరకు చూస్తున్నారు, లేదంటే బ్యూటీ కాన్షియస్ మీద కన్సల్ట్ అయ్యే పీపుల్ని ఎంతమందిని చూస్తున్నారు? మీ గెస్ ఏంటి? See, now most of the patients these days are coming for beauty corrections only. అంతకు ముందులాగా ఓన్లీ యాక్నీ లేదా
ఓన్లీ హెయిర్ ఫాల్ కూడా ఇఫ్ దర్ కమింగ్ దే కమ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్ట్లీ బికాస్ దే రీడ్ అబౌట్ ఇట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ అ సర్జరీ. అంతకుముందు ఎవరికో కానీ బాగా బట్టతలు ఉన్న వాళ్ళకి కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతుండే. లేదా వెరీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి లైక్ ఫీల్డ్ నుంచి రావడమో లేకపోతే దేర్ మోడలింగ్కి ట్రై చేద్దాం అనుకుంటున్నాం, సో ఐ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్, అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. బట్ నౌ డేస్ ఆల్మోస్ట్ ఎవ్రీ 5th or 6th patient I see will come for some corrections in their beauty. As simple as fillers. And most of them don't need it. I feel most of them who come to me, డాక్టర్ నేను ఈ వీడియో చూసాను, ఆ అమ్మాయి లిప్ ఫిల్ చేసుకుంది, షీఈస్ లుకింగ్ నైస్, నాకు చేస్తారా, నాకు అలా ఉండాలని ఉంది. So mostly patients are coming like that. We don't say patients, we call them clients because patients are someone who has medical conditions. Okay. So, right. Yeah. మనతో పాటు హరిణిత కూడా జాయిన్ అవుతున్నారు. హలో హరిణిత. హలో. రైట్, జనరల్లీ మీ ఫీల్డ్కి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా మెయింటైన్ చేయాలి. సో మీకు ఎట్లాంటి ప్రెషర్ ఉంటుంది అంటే మీతో పాటు ఉన్న వాళ్ళతోటి కంపారిజన్ తోటి మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదంటే ఫీల్డ్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సర్టెన్ పర్టికులర్స్ అన్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుందా? ఎట్లాంటి స్ట్రెస్ ఫేస్ చేస్తారు జనరల్గా? ఇట్స్ ఆబ్వియస్లీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి. అయితే ఈ ఫీల్డ్ లో కంపారిజన్ ఆబ్వియస్లీ ఇట్స్ టూ హెవీ. దానివల్ల we have to take care of ante my makeup or else we need to be on diet and every exercise every day. If not, body shaming is common, like people troll just they say many things on this, but eventually I think cosmetic, I have a doubt, like cosmetic surgery or plastic surgery చేసినప్పుడు blood loss అవుతుంది, nerves damage అవుతుంది. So దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? లైక్ ఈజ్ దట్ లైక్ ఆ కాంప్లికేషన్స్ అనేవి? ఓకే, సో షీ వాజ్ ఆస్కింగ్ అస్ రిగార్డింగ్ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని. సో ఫస్ట్ థింగ్ వాట్ షీ టోల్డ్ వాజ్ ట్రూ, బికాస్ వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దే ఆల్వేస్ షుడ్ లుక్ బ్యూటిఫుల్, not just on screen but also off screen. Suddenly if they go for shopping or restaurant and if they do not look how they are looking on screen, body shaming or they'll make fun of them. This is how she looks. And nowadays because social media is so easy for everybody, they click pictures and they make a big scene out of it. I feel first thing, accepting a person however they are, good or bad, is what is important. Second thing, as she's asking about complications, yeah, selecting your doctor is very important. And also when the doctor is selecting the patient, we always explain complications. ఇది జరుగుతుంది, ఇది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, 1% ఛాన్స్ ఉన్నా we will tell them ఇది 1% ఛాన్స్, this is the risk that can be happening. So avanni we will definitely explain. If you're looking into surgery, blood loss is not we say, but there'll be definite good amount of blood that they will be losing, but not something that you should be scared of, as long as you're in a good under the good hands. And nerve damage lantivi is not what can happen. 99% they will not. So any patient, if they're looking for fat reduction, see, fat reduction is what we do almost chala common ga chestaru plastic surgeons or dermatosurgeons. We do plastic surgery in a very regular way. Daily almost we'll be doing at least 3-4 cases. So not everyone is leading to death. Okavela death cases aina because they do not belong to some field or they do not belong to some category, avi bayatiki ravu. Kani 1% chances of complications for any patient is very common. Elanti jagratalu teesukovalante, first thing, choose the center well, choose the doctor well, and make sure that meek emana doubts unna you ask the doctor and take your time to get into the surgery. Don't be in a hurry to get it done, because you waited all these years. Waiting for one more week will not cause any issue for you. So understanding this the surgery well, the procedure well, asking the doctors, getting comfortable with your doctor is very very important before getting into the surgery if you're looking into surgical procedures. రైట్, హరిణిత మీరు చెప్పండి, అంటే మీ ఫీల్డ్కి సంబంధించి మీరు చూస్తూ ఉంటారు కదా, ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? జనరల్గా ఇవి చేసుకుంటే బాగుంటుంది కరెక్షన్స్ అని మీకు కూడా ఎవరైనా సజెషన్స్ ఇచ్చుంటారు, మీ ముందు కూడా ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుంటాయి కదా, షేర్ చేసుకుంటారా? నాకు ఇప్పటివరకైతే ఎవరు సజెషన్స్ ఇవ్వలేదు, లైక్ ఐ హావ్ టు గో త్రూ అని. కానీ ఎస్, ఇదైతే కామన్ అండి, అది ఐ వుడ్ యాక్సెప్ట్ దాట్. And I have like my industry వచ్చేసి like it's beauty based industry, so obviously time to time people will have to keep up the trend పట్టి ఉండాల్సి వస్తుంది కాబట్టి the procedures ni they would choose it. And I have another question, how do you think like మీరు
ఈ కాస్మిక్ సర్జరీ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ అనేది మన లైఫ్ ని ఏ విధంగా ఎన్హాన్స్ చేస్తుంది అని మీరు అనుకుంటారు? సో హెల్త్ వైజ్ అండ్ ఆల్సో బ్యూటీ వైజ్. Beauty wise, now because I'm in the field of dermatology, I will definitely not say it is not good, because we are trying to do something good to the patient or the client. I believe enhancing their beauty is something that we look for. Unna వాళ్ళని ఇంకొంచెం బెటర్గా లేకపోతే వాళ్ళు అనుకున్న విధంగా చేయడం is our duty to do that. So I will not say don't go for the procedures, but I also will not say everybody can go for the procedure. That is a choice that you have to make personally. And what was the other question that you wanted to ask us about? And also, how could this affect general public? Like beauty industry, it's a Health different wise. sector. Man, అందరికీ తెలుసు plastic surgery అనేది చాలా ఇంపార్టెంట్ అని, కానీ జనరల్ పబ్లిక్ కూడా how could it affect them? Because అది for them it need not be common. Yeah, so And if you're looking for the health wise, the main thing that you should consider here is the mental health of a patient, because any cosmetic procedures we do, any plastic surgeries that we do, like enhancing your face, your fillers or whatever we are doing, it is not going to be a 100% permanent one. There is a expiry period for anything that we do. So adi vein off అయిపోవడం time ki వీళ్ళు they think that they're not beautiful, so they try to do some more, and they think they see some new procedure. Science is always developing. So కొత్త టెక్నిక్ రాగానే okay, this is not good, so I'm not looking good, let me jump into the next procedure. అలాంటివి చేసుకుంటే that will definitely do a lot of harm to your mental health. That is there. Second thing, constantly getting your procedures done, I don't say it'll affect your health per se into people, but making sure that you're drawing a line between doing more, doing excess and doing regularly is not a thing that you should consider about. Nothing to worry about that if you're able to maintain the balance. జనరల్గా ఇప్పుడు ఒబెస్ ఫీల్ అవుతున్న వాళ్ళు, అంటే లావుగా ఉన్న వాళ్ళు ఎంతవరకు ఈ ఫ్యాట్ లాస్ సర్జరీ చేయించుకోవడం అంటే కాస్త రిస్క్తో కూడుకున్నది కనుక ఎంతవరకు సపోర్టబుల్ అంటారు మీరు? See, if it certain amount of fat reduction is what we మామూలుగా వచ్చినప్పుడు వాళ్ళకి డైటరీ చేంజెస్ కూడా చెప్తారు, ఎక్సర్సైజ్ కూడా చెప్తారు, న్యూట్రిషన్ రాస్తారు, డైట్ చేంజెస్ we tell them. In spite of that, the stubborn fat that is there for them, which we think ఏం చేసినా ఇంత వెయిట్ అయితే తగ్గలేరు అనుకున్న వాళ్ళకి we suggest it. And which is I should say to lot extent it is harmless, because if a patient comes to me, if I know that I cannot do a surgery for her, మీకు ఇంత వెయిట్ తగ్గిస్తే మీ జనరల్ హెల్త్ పాడవుతుంది, లేదా you're going to look very awkward, లేదా later on you will have some side effects because of that అన్నప్పుడు we tell the patient and we try to calm them down even if they want it. But for some patients, if they are very they're having a lot of fat reduction, very stubborn fat ఉన్న వాళ్ళకి we directly suggest them you go for the surgery, making sure we understand the patient's lifestyle and explaining to them the complications and going for it. So again, there is always a balance between what to go and what not to go. I saw many of my friends, or when I finished my PG, they were not that heavy, but because వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కలే లావుగా ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా సన్నగా ఉన్నారు, they couldn't take it, and because they're into the doctor field, they got the surgeries done. Gastric sleeves చేసుకున్నారు, fat surgeries, liposuctions చేయించుకున్నారు. ఇప్పుడు కూడా many of my colleagues also get it done. Does it mean all of us are dying? No, because we are knowing where to stop and we know what to accept and what not to accept. రైట్, ఫైనల్గా ఏం చెప్తారు? ఈ ఫ్యాట్ లాస్ కానివ్వండి లేదా కాస్మెటిక్ సర్జరీస్ కానివ్వండి, సేఫేనా, చేయించుకోవచ్చా, లేదంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తారు? It is safe if you are choosing the right doctor. Certified doctor ni choose చేసుకోవడం చాలా చాలా important. Please do not run into every person who says they can do. It is always okay to do your own researches about the doctors, because we have social media now. We have lot of people who are talking about their experiences, and you personally meet the doctor, talk to them, because when you talk to a doctor, you will definitely know lot of questions that మీకు తెలియని questions కూడా వాళ్ళు ఆన్సర్ చేస్తారు, లేదా మీకు డౌట్స్ ఉన్నా మీరు ఎక్స్ప్లెయిన్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి కనుక్కోవచ్చు. సో go ahead with the surgeries అని not for everyone. When you discuss with the doctor, you will know if you want to go for it or not. Certified doctors ni, surgeons ni, surgeries ki surgeons ni choose చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ అలేఖ్య గారు, అలాగే హరిణిత గారు. మొత్తం మీద రిస్క్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది, కానీ సర్టిఫైడ్ డాక్టర్ని ఎంచుకోవటం మూలన అది ఖచ్చితంగా మీకు అవసరం అయితే, అది మీ కెరీర్కి లేదంటే మీ ఆరోగ్యానికి అవసరం అయితే తప్ప దానికి వెళ్ళకపోవడమే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు డాక్టర్. ఇది వాటి డిస్కషన్. అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే విత్ us.